నా ప్రాణమా నా యంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా నా యంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. తన రక్తములో మిళితమై ప్రవహించే ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి. ప్రాణం ఎక్కడ ఉంటుందంటే రక్తంలో ఉంటుంది. రక్తములో మిళితమై ప్రవహించే ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు అంటే స్తుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మన వద్దని చెప్పుకుంటాడు. చూసారు ఎంత గొప్ప విషయం. దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చూపుతున్న కృపను, ఆయన అనుగ్రహిస్తున్న మేలులను మర్చిపోకుండా ఆయనను స్తుతించటమే కృతజ్ఞత ప్రార్థనలో మొదటి భాగం. అందుకనే ప్రతి విషయంలో మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులుగా మనం ఉండి తీరాలి. దైవ కార్యాలు ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని కార్యాలు మర్చిపోవటం దైవద్రోహం. చెప్పండి, దేవుని కార్యాలు మర్చిపోవటం ఏమిటి? దైవద్రోహం. ఎందుకంటే దేవుని కార్యాలు మర్చిపోవటం అంటే దేవుణ్ణి మర్చిపోవటమే. దేవుణ్ణి మర్చిపోవటమే. ఉజ్జియా అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు స్థిరపడిన తరువాత మనస్సులో గర్వించి చెడిపోయాడని వాక్యం చెబుతోంది. దేవుడు అతన్ని బలపరిస్తే, దేవుడు అతన్ని నిలవబెడితే, దేవుడు అతన్ని స్థిరపరిస్తే, దేవుడు అతన్ని గొప్ప చేస్తే, స్థిరపడిన తరువాత మనస్సులో గర్వించి అతను చెడిపోయాడు అని వాక్యం చెబుతోంది. అంతేకాదు, అతడు దైవద్రోహానికి పాల్పడ్డాడని బైబిల్లో రాసింది. దైవద్రోహం చేశాడు. దైవద్రోహం ఏమిటంటే దేవుణ్ణి మర్చిపోవటం దైవద్రోహం. దేవుని కార్యాలు మర్చిపోవటం దైవద్రోహం. దేవుని కార్యాలు మర్చిపోతే దేవుణ్ణి మర్చిపోవటమే, అది దైవద్రోహం అవుతుంది. చాలా మంది మేలు పొందాక మేకుల్లా మారేవాళ్ళు, సాయం పొందాక సన్నిధికి రాకుండా మాయమైపోతున్న వాళ్ళు, అన్నం పెట్టిన దేవునికి సున్నం కొట్టేవాళ్ళు వేరండి ఉన్నారు ఈ రోజుల్లో. అది కృతజ్ఞత హీనత. మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా దైవ కార్యాలు మనం మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదంటే మన దేవుడు మనల్ని మర్చిపోడు కాబట్టి. మధ్య వరకు కలిగిన ఈ లోకాన్ని ఎప్పటికీ మరచిపోని దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం మర్చిపోతున్నాం. ఎంత తప్పది. కన్యక తన ఆభరణమును మరచున్నా, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మరచున్నా, కానీ మీరు నన్ను అనేక సంవత్సరాలు మర్చిపోయారని దేవుడు అన్నాడు ఇర్మియా గ్రంథంలో. నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు మర్చిపోతూ మళ్ళీ ఏమంటావు? దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు. సియోను అలాగే అనుకుందట, యెహోవా నన్ను మర్చిపోయాడు అని. ప్రభు మాట్లాడుతున్నారు, సియోను నేను నిన్ను మర్చిపోవడం ఏమిటి? చూడు, నా అరచేతుల్లో నేను చెక్కుకున్నానని చెప్పాడు ఆయన. మధ్య మరుగు కలిగిన ఈ లోకాన్ని ఎప్పటికీ మరచిపోని దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చేసిన కార్యాలను మర్చిపోతున్నామంటే ఎంత హీనత నీ జీవితం. మనల్ని మర్చిపోని దేవుణ్ణి, దేవుని కార్యాలను మనం కూడా మర్చిపోకూడదండి. అదే కృతజ్ఞత. దేవుని కార్యాలు తలపోసుకోవాలి. దేవుడు ఎన్ని మేలు చేశాడు నీ జీవితంలో. కొద్దిలో తగ్గిపోయిందమ్మా కన్ను పోయేది, కొద్దిలో తగ్గిపోయిందమ్మా కాలు విరిగిపోయేది, కొద్దిలో తగ్గిపోయిందమ్మా ప్రాణం పోయేదని చెప్తూ ఉంటావుగా. కొద్దిలో తగ్గిపోవటానికి ప్రమాదం ఏమన్నా నీ ఇంటి పేట చుట్టమా మీ బావద్దా? ప్రమాదం తప్పిపోయింది కాదు, ఆయన తప్పించాడు. ఆయన తప్పించారు, అది గొప్ప విషయం. నీకు నిన్ను చంపేద్దామని వచ్చిన ప్రమాదాలకు, నీకు నీ శత్రువులకు, నీకు నిన్ను నశింపచేద్దామని వచ్చిన సాతాను శక్తులకు, నీకు నిన్ను మరణానికి అప్పగిద్దామని వస్తున్న తెగుళ్లకు మధ్యలో మధ్యవర్తిగా నుంచున్నాడు ఆయన.
అవి నీ మీదకు రాకుండా నిన్ను కాపాడుతున్నారు ఆయన. వాటి నుండి నిన్ను తప్పిస్తున్నారు ఆయన. కాబట్టి తప్పిపోయింది కాదు, తప్పించాడు ఆయన. ఇది ఇప్పుడు గ్రహిస్తావు నీ జీవితంలో. రాళ్ల దెబ్బలు తిని రక్తం కారి చనిపోవలసిన స్త్రీకి రాళ్ల చేత కొట్టేద్దామని వచ్చిన వాళ్ళకి మధ్యలో నుంచి మధ్యవర్తిత్వాన్ని జరిగించి ఆ రాళ్ళు ఈ మీద పడకుండా ఆ రాళ్ళు వేద్దామని వచ్చిన రాళ్ళలోనే వెళ్ళిపోయేలాగా చేసి ఈ స్త్రీని దేవుడు ఎలా రక్షించారు? అలా అనుదినము మనల్ని మధ్యవర్తిగా ఉండి రక్షిస్తూనే ఉన్నారు ఆయన. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి మనం, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక ప్రమాదం నీకు తప్పిపోయింది అంటే ఆయన తన చెయ్యి అడ్డం పెట్టి నిన్ను తప్పించారు. నీకు అవ్వవలసిన గాయం ఆయన చేతికి అయింది తెలుసు నీకు. ప్రకటన గ్రంథంలోనికి వెళితే ఇంకా ఆ గొర్రె వధింపబడినట్లుగా ఉండెను అన్నది. ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళిన తర్వాత కూడా 7 కన్నులు 7 కొమ్ములు కలిగి, 7 కన్నులు 7 ఆత్మలు, 7 కొమ్ములు సంపూర్ణ బలం, జీవులకు, దూతలకు, సింహాసనానికి, పరలోక రాజదర్బారికి మధ్యలో నుంచుని ఉంది ఒక గొర్రె. లోక పాపలను మోసుకొని పోయిన గొర్రె. 7 కొమ్ములు 7 కన్నులు కలిగి ఉంది. ఆ గొర్రె వధింపబడినట్లుగా ఉండటం నేను చూశానంటాడు యోహాను గారు. ఎందుకు ఇంకా వధింపబడినట్లుందా గొర్రె? ఎందుకు ఇంకా రక్తం స్రవిస్తుంది? ఆ గాయాలు అలాగే ఎందుకు ఉన్నాయంటే, ఒకటి, ఇంకా పడవలసిన వాళ్ళు అనేకులు ఉన్నారు కనుక వధింపబడినట్లే ఉంది. ప్రభు రక్తం ప్రవహిస్తూనే ఉంది. అక్కడే రెండో కారణం ఏంటో తెలుసా? నిన్ను విడిపించడానికి, తప్పించడానికి మధ్యవర్తిగా అడ్డుపడుతున్నారు కనుక నీకు అవ్వాల్సిన గాయాలు ఆయన అవుతుంది. ఇది ఎప్పుడు గ్రహిస్తావు? ప్రమాదం జరిగిందండి, కారు అంతా ఇబ్బంది అయింది కానీ మాకేం అవ్వలేదు అంటావు. ఎందుకు అవ్వలేదు? అలా అడ్డం పెట్టి నేను తప్పించాలి. అదృశ్య హస్తం నేను తప్పించింది ఆ సమయంలో ప్రభు. గాయం ఎవరికైందో తెలుసా? ప్రభు చేతికి. అది ఎప్పుడు గమనిస్తావు? కాబట్టి ప్రతి క్షణం, ప్రతిరోజు మనం దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి. కృతజ్ఞత కలిగి బ్రతికి తీరాలి. కనుక ఆయన కార్యాలు మర్చిపోకూడదు. ఆయనను ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులతో ఘనపరచాలి. రాజైన దావీదు యెహోవా సన్నిధికి వచ్చి కూర్చుండి ఎలాగో మనకి చేసిన దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రకుది అన్నాడు. అందులో ఏమన్నా కోరిక ఉందా? దేవా ఇది నాకు ఇవ్వని అడగటం ఉందా? కృతజ్ఞత ప్రార్థనలో కోరికలు ఉండవు. దేవుణ్ణి స్తుతించటం, దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోవటం, దేవుణ్ణి ఘనపరచడం మాత్రమే ఉంటుంది. కాబట్టి కృతజ్ఞత ప్రార్థనలో మొదటి భాగం దేవుడు చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకుని తలపోసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు